నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభు మనకు ఇచ్చినటువంటి అనేక ఆశీర్వాదాలు, భూమి మీద మనల్ని ఆయన తన యొక్క గొప్ప బహుమానము మనం కలిగి జీవించుటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కాబట్టి ఈ సందేశము మీ జీవితాల్లో అనేక సంవత్సరాల నుండి ప్రభు దగ్గర నుండి మీరు ఏదైనా మేలులు పొందకుండా ఉండినట్లయితే వారికి మీకు గొప్ప బహుమానము ప్రభువు సిద్ధపరిచున్నాడని తెలియజేస్తున్నాను. మీకందరికీ ఇదొక శుభవచనముగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. మనం లేఖనాల్లో ప్రభు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఆయన నడిపిస్తున్నాడు, ఎందుకు మనకి గొప్ప బహుమానం ఇస్తున్నాడు అనే విషయాల్ని మనము లేఖనాల ద్వారా పరిశీలిస్తాం. ఈ సందేశము నీకున్నటువంటి అనేకమైనటువంటి ప్రభు పట్ల ఉన్నటువంటి అసహనాన్ని, ప్రభు పట్ల ఉన్నటువంటి చిన్నతనాన్ని, ప్రభు నా జీవితంలో ఎందుకు అద్భుతాలు చేయటం లేదు అనే విషయానికి నీకు జవాబుగా దేవుడు నీకు దయచేస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32 నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. అయితే మీరు వెలిగింపబడినందున వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకొనుడి. చూసారా? అయితే మీరు వెలిగింపబడిన మీదట, చూసారా, యు ఆర్ ఎన్లైటెడ్. మీకు ఒక గొప్ప విషయం ఏంటంటే మీరు వెలిగింపబడ్డారు. మీరు వెలిగింపబడిన మీదటే. చూసారా? శ్రమ అనేది మీ జీవితంలో ఉంది అంటే నువ్వు వెలిగింపబడిన మీదట. ప్రతి ఒక్కరు చెప్పాలా, ఐ యామ్ ఎన్లైటెడ్ త్రూ క్రైస్ట్. నేను క్రీస్తు ద్వారా, క్రీస్తులో వెలిగింపబడ్డాను, క్రీస్తు ద్వారా వెలిగింపబడ్డాను. చూడండి, దీనికి ఆధారంగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యములు 26:18. అది కలిసి ఉంటుంది తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్లో విడివిడిగా ఉంటుంది. కాబట్టి సెకండ్లో వారు చీకటిలో నుండి అని అక్కడ నుండి చదవండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందున విశ్వాసం చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. చాలు. చూసారా? వెలిగింపబడడం అంటే యు ఆర్ ఇన్ డార్క్నెస్. అందుకనే వాక్యం చెప్తుంది, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై. చూసారా? నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పాను. చూసారా? వెలిగింపబడడం అంటే ఐ యామ్ ఎన్లైటెడ్ అంటే నువ్వు చీకటిలో నుండి వెలుగులోనికి రాబడ్డావు. చెప్పాలి ప్రతి ఒక్కరూ, మనము యేసుక్రీస్తు ద్వారా వెలిగించబడ్డాం, సాతాను అధికారం నుండి దేవుని వైపుకి మరలించబడ్డాము. అప్పటి నుండి మనకి శ్రమలు కలుగుతాయి. ఇంకొక వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. అక్కడ కూడా మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. చాలండి. చూసారా? వెలిగింపబడడం అనేది చీకటిలో నుండి వెలుగులోనికి రావడము. యువర్ ఇన్నర్ లైట్స్, ఇన్నర్ ఐస్
మీ మనోనేత్రములు వెలిగించబడతాయి. ఏమని? సాతాను అధికారంలోని నేను విడిపించబడ్డాను. ఎక్కడి నుంచి? సాతాను అంటే నీ ప్రభుత్వం మారింది. ఇక నువ్వు యేసయ్య ప్రభుత్వంలోనికి చేర్చబడ్డావు. ఇంకా సాతాను అధికారం నీ మీద లేదు. మీ మనోనేత్రములు వెలిగింపబడి నందున. చూడండి, మరలా మన ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకునండి. చూసారా, వెలిగించబడిన మీదటే. అందుకని మొదటే మనం అనుకున్నాం, ప్రభువా నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ సమస్యలు, ఈ ఆర్థిక సమస్యలు, నాకే ఎందుకు ఇన్ని పోరాటాలు. అంటే నువ్వు గుర్తించాలి, నువ్వు వెలిగింపబడ్డావు. సాతాను అధికారంలో నుండి నువ్వు బయటికి ప్రభు యొక్క అధికారంలోనికి వచ్చావు. కాబట్టి నీ మీద కొంతమంది ఈ యొక్క గొప్ప పోరాటం నుండి బయటకు వచ్చిన వారు ఉన్నారు, కొంతమంది దాంట్లో కొనసాగుతూ ఉన్నారు, కొంతమంది ఇప్పుడే వచ్చిన వారు ఉంటారు. కాబట్టి డోంట్ వర్రీ. ఎవరైనా సరే మీరు వెలిగించబడ్డారు అనే విషయాన్ని మీరు ప్రభులో అనుకోండి. నేను సాతాను అధికారం నుండి బయటకు వచ్చాను, నేను చీకట్లోని వెలుగులోనికి పంపబడ్డాను. కాబట్టే శ్రమతో కూడినటువంటి చూసారా గొప్ప పోరాటం. కొంతమంది సహించిన పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది ఆ వేలో ఉన్నారు, ఆ పోరాటంలో ఉన్నారు. కానీ మీకు ఒక శుభవార్త, మీరు గొప్ప విజయంతో బయటకు వస్తారు. కాబట్టి ప్రియులారా, వెలిగించబడిన మీదటే నీకు శ్రమతో కూడినటువంటి గొప్ప పోరాటం స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు వెలిగించబడిన వెంటనే నువ్వు ప్రతి సమస్యను జయించేటటువంటి అధికారం, ప్రతి సమస్యను ఎదుర్కొనేటువంటి సామర్థ్యము ప్రభు నీకు దయచేస్తున్నాడు. ఎందుకని? నీకు గొప్ప బహుమానం ఇచ్చేదానికి. కింద వచనాలు మనం గమనిస్తాం. అందుకని ఈ యొక్క మెసేజ్ గొప్ప బహుమానం, వాగ్దానాన్ని పొందుకునేదానికి గొప్ప బహుమానానికి ముందు నీకొక పోరాటం. దీంట్లో నశించిపోయేదానికి కాదు. చూడండి, మనం 33వ వచనాన్ని చదువుకుంటాం. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరట పడితిరి. చూసారా, ఈ యొక్క పోరాటము, గొప్ప శ్రమ ఏమేమి ఉన్నాయంట, ఇంక్లూడింగ్ ఇది చాలా పెద్ద టాపిక్. చెప్పాలంటే దాదాపు ఎక్కువసేపు మనము దీన్ని ధ్యానించవచ్చు, ఎక్కువ విషయాలు. కానీ గొప్ప నిందలు, అవమానాలు, అంతేకాదు ఆరట పడితిరి బహిరంగముగా. అంటే అందరికీ తెలిసిపోద్దంట నీ దగ్గర డబ్బు లేదని, నువ్వు ఫెయిల్ అయిపోయావని. గమనించారా? ఈ పోరాటంలో వెలిగింపబడిన మీదట నీకు వచ్చే గొప్ప పోరాటంలో ఏముంటుందంట? మళ్ళా ఒకసారి చదవండి ప్రియులారా. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరట పడితిరి. 10 మందిలో ఆరట పడితిరని మనకి తెలుగు బైబిల్లో అంటే బహిరంగంగా మన విషయాలన్నీ తెలిసిపోతాయి. వాళ్ళకి డబ్బు లేదు, వాళ్ళ కుటుంబంలో ఏం అద్భుతాలు జరగటం లేదు, దేవుడే వాళ్ళని విడిచిపెట్టేశాడు అన్నట్లుగా నీ జీవితం గురించి అందరికీ బాహాటంగా తెలిసిపోద్ది. నీ బంధువులకి తెలిసిపోతుంది. నేను హేళన చేయడం, నిన్ను నిందించడం, నిన్ను బాధ పెట్టడం, నీకాడ డబ్బు లేదని తెలిసి కొన్ని వివాహ కార్యక్రమాలకి నిన్ను పిలవకపోవడం. చూసారా, బహిరంగ అందరూ తెలిసిపోతుంది. అందరూ నిందించడం, హేళన చేయడం, ఇవన్నీ
ఈ గొప్ప పోరాటంలో ఉంటాయి. ఎవరైనా సరే ఈ పోరాటంలో ఇవన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఇలాగ వస్తుంది నాకు ఎందుకని కంగారు పడబాకండి. మీ కొరకు గొప్ప బహుమానం, గొప్ప వాగ్దానం మీ కొరకు మీరు పొందుకునేదానికి అర్హత కలిగిన వారుగా మారబోతున్నారు. మీరు వెలిగించబడ్డారు కాబట్టే చీకటి మిమ్మల్ని గందరగోళం చేస్తుంది. కాబట్టి భయపడబాకండి. మీరు గొప్ప బహుమానాన్ని పొందుకునేటటువంటి రేస్లో ఉన్నారు. గొప్ప బహుమానం పొందుకునేదానికి మీరు సిద్ధపడుతున్నారు. మీరు చీకటిలో ఉండి పిలువబడ్డారు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకుండా పిల్లారా. చూడండి, దీనికి ఆధారంగా ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26. ఈ గొప్ప పోరాటంలో ఇంకొక విషయం కూడా మనకి దాచబడి ఉంది. 11:26 హెబ్రీయులకు రాసిన పత్రిక. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అంటే వెలిగింపబడ్డాడు. బాగా అర్థం చేసుకుని పిల్లారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? వెలిగించబడినప్పుడు. ఎందుకని? వినుట వలన విశ్వాసం వస్తుంది. వినిన దానిని హృదయంలో అంగీకరించాడు, హృదయంలో దాని ప్రకారంగా జీవించాలని తీర్మానం చేసుకున్నాడు, అంటే వెలిగించబడ్డాడు. ఓకే, ఐగుప్తు ధనము కంటే చూసారా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి చాలండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. చూసారా, గొప్ప పోరాటంలో 10 మందికి నువ్వు ఆరట పడితే దాంట్లో ఏమవుతుందంటే ఇక నువ్వు దేవుని కొరకు జీవించడం మొదలు పెడతావు. ధనం కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తావు. చూసారా, మోషే అయితే వెలిగింపబడ్డాడు విశ్వాసమును బట్టి. ఆయన ఏం చేశాడంట? ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ఏమి చిన్న ధనము కాదండి, అది చాలా గొప్ప ఐశ్వర్యము. కానీ దానికంటే కూడాను తన దేవుని ప్రజలు అంటే కొన్ని తీర్మానాలు ఎలా ఉంటాయంటే గొప్ప పోరాడే వాళ్ళలో వాక్యానుసారమైన జీవితం కనపడుతుంది. తప్పు చేయరు, అబద్ధం ఆడరు, అబద్ధాలు చెప్పరు, నీతిని తప్పరు, ఎవరికి అన్యాయం చేయరు, ఆజ్ఞలు పాటిస్తారు, వాళ్ళు దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తారు. లోకమంతా ఎలా ఉంటుంది? నువ్వు అబద్ధాలు చెప్తే బతకలేవు, లేకపోతే నువ్వు అలా దేవుడి ప్రకారంగా జీవిస్తే నువ్వు జీవించలేవు అంటది. అయినా కానీ నీ వాక్యం నీలో వెలిగించబడింది కాబట్టి, వాక్యం నేను వెలిగించింది కాబట్టి నువ్వేం చేస్తావు? వాక్యానుసారంగా జీవి. అప్పుడు నువ్వు మోషేలాగా ఐగుప్తు ధనము కంటే, అంటే ఐగుప్తు అన్ని దేశాలది, అన్యుల రాజ్యం, అది తన ప్రజల్ని హింసించేవారు వాళ్ళు. కాబట్టి అక్కడ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మోషే తన ప్రజలను విడిపించేదానికి నాయకుడిగా ఎదిగాడు. చూసారా, గొప్ప బహుమానం. అరే, ఇక్కడ మోషే ఐగుప్తు ధనాన్ని కానీ ఆశించి ప్రేమించి కానీ దాంట్లో నిలిచి ఉంటే ఆ పోస్ట్, లేకపోతే ఇశ్రాయేలీలను బయటికి తీసుకుని వచ్చేటటువంటి పోస్టు, ఐగుప్తులో ఉండే వారిని విడిపించేటటువంటి పోస్ట్ని దేవుడు వేరే వారికి అప్పగించి, అదే గొప్ప బహుమానం. మోషే గారు ఆ విధంగా కానీ చేయకపోయి ఉంటే అతను ఒక ఐగుప్తులో ఉన్నటువంటి ఒక ఘనహీనమైనటువంటి రాజుగా ఉండేవాడు. కానీ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కొన్నిసార్లు ధర్మశాస్త్రము మోషేకి ఇవ్వబడెను అని రాయబడింది. మోషే గారి గురించి ఆయన తీసుకున్నటువంటి వెలిగింపబడిన తరువాత వచ్చినటువంటి ఆ పరిస్థితులు, ఆ గొప్ప పోరాటంలో మోషే విశ్వాసమును బట్టి బహిరంగంగా ఆధారపడిపోయాడు. బహిరంగంగా
ఆ యొక్క ఫరో కుమార్తె కుమారుడిని నేను అనిపించుకునే దాన్ని విడిచిపెట్టి క్రీస్తు విషయమైన తన ప్రజలతో కూడా నింద అనుభవించడానికి ఈజ్ రెడీ. అంటే వెలిగింపబడిన వారి ఆలోచనలు వేరే. వారు ఎలా ఉంటారంటే వాక్యానుసారంగా జీవిస్తారు. అలాంటి వారు కొన్నిసార్లు అనేక నిందలు అవమానాలు కూడా భయంకరమైనటువంటి అవమానాలు వారి 10 మందికి తెలిసిపోతుంది. దేవునికి విరుద్ధంగా ఏ వాక్యం వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా కానీ అక్కడ నిలవలేరు, ఎక్కడ రాజీ పడరు. ఎక్కడ కూడా వారు తమ బంధువులతో అయినా సరే, తమకంటే పెద్దవారితో అయినా సరే, అధికారులతో అయినా సరే. ఇక్కడ మోషే ఎవరిని ఎదిరించాడు? ఐగుప్తు రాజునే ఎదిరించాడు, అతని శాసనాన్ని ధిక్కరించాడు. నా ప్రజలు బానిసలుగా ఉన్నారు. దేవుని వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి నేను ఆ తప్పు చేయను. నేను అబద్ధం ఆడను. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించినది దుష్టు నుండి వస్తుంది. నేను అపవాదికి చోటు ఇవ్వను. నేను సినిమాలు చూడను. చూసారా, కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా వెలిగింపబడ్డావు నువ్వు. దట్ ఈజ్ ద సైన్. అందువల్ల నీ యొక్క ప్రవర్తన అంతా వేరుగా ఉంటుంది. ధనం కంటే ఎక్కువగా వాక్యాన్ని ప్రేమిస్తావు. నీతి నిమిత్తంగా నువ్వు ఏం చేస్తావో ధనాన్ని పొందుకునేదానికి దేవుని చేత ఆస్వాదించబడాలని నీలో ఉన్నటువంటి కొన్ని ఇలాంటి బలహీనతలన్నింటినీ తీసివేసుకుంటావు. అప్పుడు బహుశా కొన్నిసార్లు నిన్ను కొంతమంది అమాయకుడు లేకపోతే నువ్వు చేతకాని వాడిగా కూడా నిన్ను చేతకాని దానివని అని అనుకుంటారు. ఎక్కువగా బంధువులందరూ పక్కన ఉండేటప్పుడు, స్నేహితులు పక్కన ఉండేటప్పుడు కొంతమంది స్నేహితుల్ని కూడా పోగొట్టుకుంటారు వెలిగింపబడిన మీదట. కాబట్టి ఇదొక అనుభవం ప్రియులారా. ఈ అనుభవాల్లో నువ్వు ఇలాంటి నీ జీవితంలో ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా సరే, డబ్బు కోసంగా నువ్వు లంచాలు తీసుకో, బికాజ్ యు ఆర్ ఎన్లైటెడ్. తప్పుడు మార్గాల్లో, దేవునికి వ్యతిరేకమైన మార్గాలు వెళ్ళేదానికి నువ్వు ఇష్టపడవు. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేదానికి ఇష్టపడతావు. అంతేగాని కొన్ని చీకటి ప్రదేశాలకి, వాక్యానికి విరోధమైనటువంటి పరిస్థితుల వైపు నువ్వు వెళ్ళేదానికి ఇష్టపడవు. బికాజ్ యు ఆర్ ఎన్లైటెడ్. నువ్వు వెలిగించబడ్డావు. నీకు గొప్ప బహుమానం నీ కొరకు ఉంచబడిందని నువ్వు గుర్తిస్తావు, వాక్యానుసారంగా జీవిస్తావు. అదేగా మోషే గారు కూడా అదే విధంగా జీవించినప్పుడు తన జీవితంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా కాదు కానీ ఇశ్రాయేలును నడిపించే గొప్ప నాయకుడిగా దేవుడు అతన్ని చేశాడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. చూసారా, మోషే గారికి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం. ఎవరైతే వెలిగించబడి శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటాన్ని అనుభవిస్తున్నారు ఈ దినాన, మీ కొరకు గొప్ప బహుమానం ఉంది ప్రియులారా. గొప్ప బహుమానం ఉంది. ఆయన మాట తప్పనివాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. తర్వాత వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగపోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. చూసారా, వెలిగింపబడిన వాడు తాత్కాలికమైనటువంటి లేకపోతే కొద్ది సంవత్సరాలు ఉండేటటువంటి వాటి మీద దృష్టి పెట్టడంట. నీ ఆలోచన, నీ బహుమానము నిరంతరము వాడబారనేదిగా, లేకపోతే అది నశించిపోయేది కాకుండా ఉండేటట్టుగా నీ యొక్క నిర్ణయాలు నువ్వు తీసుకుంటావు. నీ కుటుంబాన్ని ఆ విధంగా కట్టుకునేదానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు అదే విధంగా కట్టుకుంటావు. నీ నామాన్ని గొప్పగా ఉండేదానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేదానికి మారుతావు.
ఇదంతా ఒక పక్క ఇది నీకు శ్రమగా ఉండదు. యు క్యాన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్స్. నువ్వు నీ పరిస్థితులను మార్చుకుంటూ దేవుని యొక్క వాక్య ప్రకారంగా నిన్ను నువ్వు కట్టుకోవడం మొదలు పెడతావు. అలాంటి సమయాల్లో నేను అందరూ ద్వేషించవచ్చు, అందరు నిన్ను నిందించవచ్చు, నువ్వు ఎన్నిక లేనివాడుగా చూడవచ్చు, నువ్వు అన్ఫీట్గా కూడా కొన్నిసార్లు అనొచ్చు. వారు ఏమన్నా ఏం చేసినా కానీ నీ దృష్టి పైనున్న వాటి వైపు, నీ బహుమానము గొప్పదిగా ఉండాలని చెప్పి నువ్వు నిర్ణయాలు తీసుకుంటావు ప్రియులారా. కాబట్టి యు ఆర్ ఎన్లైటెడ్. నువ్వు వెలిగించబడ్డావు కాబట్టి ఇవన్నీ నీ జీవితంలో జరుగుతుంది. నీకు ఒక గొప్ప బహుమానము ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా చూడండి, ఆదికాండము 15వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇంకొక వ్యక్తి కూడాను అతని యొక్క బహుమానము గొప్పదిగా చేసుకున్నాడు. ఇది జరిగిన తరువాత ఏది జరిగింది? హీ ఈజ్ ఎన్లైటెడ్. అబ్రహాము గారు కూడాను వాక్యం ద్వారా వెలిగింపబడ్డాడు విశ్వాసముతో. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు. చూసారా, ఎప్పుడైతే వాక్యం వస్తుందో, వాక్యం వచ్చిన వెంటనే ఏమొస్తుంది? వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది. వచ్చి ఏమొస్తుందంట? దర్శనం వచ్చింది ఈయనకి. దర్శనంలో ఏమన్నాడు? వాక్యాన్ని విన్నాడు. వాక్యం విన్నాడంటే అబ్రహాంకి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. అబ్రామా భయపడకుము. చూసారా, ఫెయిత్ గివ్స్ యూ, విశ్వాసము నీకు బలాన్ని ఇస్తుంది. ఫెయిత్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. భయపడకము, డోంట్ ఫియర్. నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. చూసారా, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. 12వ అధ్యాయంలో పిలిచినటువంటి దేవుడు అబ్రహాంని అతన్ని విడిచిపెట్టలేదు. అతనికి కూడా గొప్ప పోరాటాలు వచ్చాయి, గొప్ప పరిస్థితులు గుండా వెళ్తున్నాడు. అందుకనే అప్పుడు ఏమొచ్చిందంట? మళ్ళా వాక్యం దర్శించింది. వాక్యము మళ్ళా మాట్లాడాడు దేవుడు. అబ్రామా భయపడబకుము. చూసారా, నువ్వు కూడా సహోదరుడా, నువ్వు ఈ దినాన వెలిగింపబడినందువలన గొప్ప పోరాటం కింద మీదట ఏ గొప్ప పోరాటంలో నువ్వు పోతున్నావో ముందుకి, భయపడకుము. నీ దేవుడు నీకు కేడముగా ఉన్నాడు. నీ బహుమానము అత్యధికం కాబోతుంది. కొందరు దీనికి సమీపంలో ఉన్నారు, కొందరు పొందుకొని ఉన్నారు, కొందరు మధ్యలో ఉన్నారు. వారు ఖచ్చితంగా బహుమానాన్ని పొందుకొని తీరుతారు. నీ బహుమానము అత్యధిక మగును. అందుకని వెలిగింపబడిన వారు అనుదినము ఆ వెలుగుని ఏం చేస్తూ ఉండాలి? వాక్యంతో. నీ వాక్యము నా పాదములకు దీపం. అంటే వాక్యాన్ని ఎక్కువగా మనం బలపరచబడాలి, విశ్వాసంతో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. అందుకనే వాగ్దానం మీరు పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నదని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, 35:36 హెబ్రీయులకు రాసిన పత్రిక 35:36 వచనాలు. 10:36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారు. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. 10:36 ఇక కాలము బహు కొంచెముగానున్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును గాని
అతడు వెనుదీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. చాలు, అనేక విషయాలు చెప్పబడతా ఉన్నాయి. అయితే ఇది దేవుని చిత్తము. నువ్వు వెలిగించబడ్డావు కాబట్టి నువ్వు ఆ గొప్ప పోరాటాన్ని అనుభవించి గొప్ప బహుమానం పొందు నిమిత్తము, చూసారా, గొప్ప బహుమానం నీకు కలుగు నిమిత్తము నీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి అవసరమై ఉన్నది, లేకపోతే ఓపిక, లేకపోతే నిరీక్షణ. ఈ విషయాల గురించి బైబిల్ చాలా విషయాలు మనకు బోధిస్తుంది ప్రియులారా. అయితే మోషే గారు కూడా చూసారా, 40 years, 40 సంవత్సరాలు. కానీ ఇక్కడ క్రీస్తు వచ్చేసాడు కాబట్టి, యేసయ్య మన కొరకు వచ్చేసాడు కాబట్టి, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. అంటే నీ జీవితంలో త్వరగా నీ జీవితంలో గొప్ప బహుమానము నువ్వు చూస్తావు. ఒకవేళ ఇప్పటికి ఒక 10 సంవత్సరాలు అయిందో, 5 సంవత్సరాలు అయిందో, 15 సంవత్సరాలు అయిందో, వాట్ ఎవర్ మేబీ, విశ్వాసంలో వెనక్కి తీయబాకండి. ఇంకా శ్రమ ఎక్కువైందా, లేకపోతే ఇంకొంచెం బాధ ఎక్కువైందా, అటైతే నీకు గొప్ప బహుమానము దాగి ఉంది. 40 సంవత్సరాలు అనుభవించాడా మోషే? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకి నాయకుడిగా ఉన్నాడు. అబ్రహాం గారు కూడా వాగ్దానం వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు ఓపికతో ఉన్నాడు. చూసారా, అతని జనరేషన్ నుండి అబ్రహాం గారి నుండి ఇస్సాకు గారు వచ్చారు, ఇస్సాకు గారి నుండి యాకోబు గారి నుండి ఇశ్రాయేల్ దేశంగా 12 మంది గోత్రాలు వచ్చారు. యాకోబు గారినే దేవుడు ఇశ్రాయేల్ దేశంగా మార్చాడు. ఈరోజుకి కూడా నా దేశము నిలబడింది. కాబట్టి ప్రియులారా, మనం వెలిగించబడ్డాం కాబట్టి శ్రమలతో కూడిన గొప్ప పోరాటం మనకుంది. అది కొన్నిసార్లు నిందలతోనూ, అవమానాలతోనూ, కష్టాలతోనూ, అందరికీ 10 మందికి బహిరంగంగా తెలపబడి నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా సరే అది దేవుని చిత్తము. దాని ద్వారా నీకు గొప్ప బహుమానము నీ ముందుంది. దేవుని అడుగు, నీకు అర్థం కాలేదా ప్రభా ఈ శ్రమ ఎందుకు వస్తుంది, దీని ద్వారా నువ్వు నన్ను ఎలా ఆశీర్వదిస్తావు, ఎలా దీవిస్తావు? నాకు విశ్వాసం సరిపోవటం లేదు ప్రభు, నా విశ్వాసాన్ని బలపరచు, అభివృద్ధిపరచు. నీ లేఖనాలు చూచేటట్టుగా నా మనస్సుని తెరువు ప్రభు. నన్ను అంతరంగంలో వెలిగించావు. ఈ గొప్ప పోరాటం ఉంది, నేను జయించే సామర్థ్యాన్ని. దీంట్లో నాకు ఓరిమిని దయచేయి. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగించునని ఎరిగి అని రాయబడి ఉంటుంది ప్రియులారా. కాబట్టి నీ బహుమానం అత్యధికంగా నువ్వు పొందుకోవాలనే దేవుడు నిన్ను వెలిగించాడు. నీ యొక్క విజయము, లేకపోతే నీ యొక్క డెస్టినేషన్, నీ యొక్క గమ్యము సంపూర్ణత, పరిపూర్ణత, గొప్ప బహుమానమే కానీ మధ్యలో వెనక్కి తీసే పరిస్థితి ఉండదు దేవునితోటి. కాబట్టి మనం వెలిగింపబడిన మీదట నీకు శ్రమ వస్తుందంటే నువ్వు వెలిగించబడ్డావని, వెలిగించబడిన మీదట నీకు శ్రమ వచ్చిందని, గొప్ప పోరాటం ఉందని, కొన్నిసార్లు కుటుంబాలు భయంకరమైనటువంటి అలజడులు రేగతాయి. కొన్నిసార్లు నీ జీవితంలో ఎవరైతే ఉండకూడదో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టేవారో, ఎవరైతే నువ్వు గొప్ప బహుమానం పొందకుండా ఆటంకంగా నీకు ఉంటారో వారు నీకు తెలియదు. దేవుడు వారిని నీ యొక్క కనెక్షన్స్లో నుండి, నీ రిలేషన్స్లో నుండి ఆయన తీసివేస్తాడు. అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలో ఆర్థిక సమస్య నీ మీదకి దండెత్తి వచ్చేయచ్చు. అనారోగ్య సమస్యలు రావచ్చు. డోంట్ ఫియర్, భయపడకము. అబ్రహాం గారితో అదే కదా చెప్పాడు ప్రభు, అబ్రామా భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానం. అబ్రహాం అనుకుంటున్నాడు, ప్రభా ఇంకేంది ప్రభా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నాయన.
అయితే అంటున్నాడు ప్రభు, విశ్వాసం బలపరుస్తాడు. నీకు విశ్వాసం ఎప్పుడు లేదో, లేకపోతే ఎప్పుడు బలహీనంగా ఉన్నావో, నువ్వు ప్రభు దగ్గరకు వస్తే మరలా నీకు విశ్వాసాన్ని కూడా దేవుడు ఇచ్చి నిన్ను బలపరిచి నీకు అత్యధిక బహుమానం పొందుకునే సామర్థ్యాన్ని ఇచ్చి నిన్ను సంపూర్ణంగా చేస్తాడు. నువ్వు ఏ పిలుపు నిమిత్తం అయితే పిలువబడ్డావో, ఒక ఉద్యోగిగా పిలువబడ్డావో, ఒక మంచి కుటుంబీకుడిగా, మంచి ఒక వ్యాపారవేత్తగా, మంచి రాజకీయ నాయకుడిగా, మంచి బిజినెస్ మ్యాన్గా, ఒక ఐటీ ఉద్యోగం కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకా స్త్రీలకు వస్తే మంచి గృహిణిగా కావచ్చు, మంచి తల్లిగా కావచ్చు, చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ పరిచర్యకి సహకరించే, నువ్వు ఏ పిలుపు నిమిత్తమైతే, ఏ విషయమని ప్రభు చిత్తమని ఏదైతే ఉందని వెలిగింపబడ్డావో ప్రభు చిత్తంలో దాన్ని పరిపూర్ణంగా నువ్వు చేయగలవు సహోదరి సహోదరుడా. కాబట్టి నీకు శ్రమ వచ్చిందా, భయంకరమైన గొప్ప పోరాటం వచ్చిందా, దిస్ ఈజ్ ద సైన్ యు ఆర్ ఎన్లైటెడ్. నువ్వు వెలిగించబడ్డావు కాబట్టి నీకు గొప్ప పోరాటం వచ్చింది. అయితే నీకు ఒక శుభవార్త, ప్రభు నీకు గొప్ప బహుమానాన్ని ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభుతో కలిసి విశ్వాసముతో, ప్రార్థనతో, అభిషేకింపబడిన దేవుని సేవకుల సందేశాలతో నువ్వు కట్టుకో. నీకు కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి నిన్ను గొప్ప బహుమానం పొందిన వాడిగా ప్రపంచానికి తెలిసే రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.